నడిగడ్డలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా? అక్కడ గులాబీ పార్టీకి కొత్త జోష్ రాబోతోందా? ఇన్నాళ్ళు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, సరిత తిరుపతయ్య మధ్య నలిగిపోయిన స్థానిక నేతలు తిరిగి కారెక్కేందుకు రెడీ అయ్యారా? త్వరలోనే వారంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు జరిపారా? ఇదే జరిగితే గద్వాల రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందా? జోగులాంబ గద్వాల కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి ఇప్పట్లో తగ్గేలా లేదు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మొదలైనటువంటి లొల్లి ఇంకా చల్లారడం లేదు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య మధ్య వార్ నడిచింది. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా గద్వాలలో పోరాటం చేశారు. అయితే ఇద్దరు నేతల మధ్య పార్టీ పెద్దలు రాజీ కుదిర్చిన ఆ వేడి మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ తట్టుకోలేక గద్వాల మున్సిపల్ చైర్మన్, ఆయనతో పాటు మరికొందరు కౌన్సిలర్లు తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అయ్యారు. వీరంతా మరో 2-3 రోజుల్లో కారు పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గద్వాలలో వీరంతా ప్రతిపక్ష పార్టీలో చేరితే అధికార పార్టీ నేతలకు బిగ్ షాక్ అని చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరిత కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఆమె బండ్ల కృష్ణమోహన్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బండ్ల అధికార పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరారు. దాంతో సరిత తిరుపతయ్య, కేశవ్ రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో పడింది. అయితే కొద్ది రోజులుగా సరిత తిరుపతయ్య రాష్ట్ర స్థాయి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు అవకాశం దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫామ్ కేటాయించే విషయంలోనూ, జిల్లా కమిటీల ఏర్పాటు విషయంలోనూ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ తనకు కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చనే అంచనాకు కేశవ్ వచ్చినట్టు తెలుస్తోంది. అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు సరిత తిరుపతయ్య ఇద్దరి మద్దతు లేకపోవడంతో ఆయన ఇప్పుడు రూటు మార్చినట్టు సమాచారం. అందుకే తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసినట్టు సమాచారం. త్వరలోనే వీరంతా గులాబీ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అటు మున్సిపల్ చైర్మన్ పోస్టు విషయంపై కేశవ్కు కేటీఆర్ హామీ సైతం ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు రాబోతున్నారని, ఆయన సమక్షంలోనే కేశవ్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కేశవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరితే మాత్రం నడిగడ్డలో గులాబీ పార్టీకి కొంత బలం పెరుగుతుందన్న చర్చ జరుగుతోంది.